హలో ఎవ్రీవన్. హీమోఫీలియా క్వశ్చన్ గురించి నేను పొద్దున్న అడిగాను కదా, చాలా మంది ఆన్సర్ చేయలేదు. అయితే హీమోఫీలియా గురించి నేను ఆన్సర్ చెప్పబోతున్నాను. ఆప్షన్స్ వచ్చేసేసి హాకీ, అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసేసి ఫుట్బాల్, థర్డ్ ఆప్షన్ వచ్చేసేసి స్విమ్మింగ్ అని చెప్పాను. హీమోఫీలియా అంటే ఆ బాబు డిశ్చార్జ్ అయ్యింది. డిశ్చార్జ్ అయినప్పుడు యాజ్ ఎ నర్స్గా అసలు మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? హీమోఫీలియా అంటే కనుక ఇప్పుడు ఏదైనా క్రాక్ ఉన్నా సరే కంటిన్యూస్గా బ్లీడ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వాలి? మీకు ఏమీ తగలకుండా ఉండాలి అని చెప్పేసి సజెషన్ ఇవ్వాలి, అంతే కదా. ఒకవేళ ఏమైనా తగిలింది అనుకో, ఆ బ్లీడింగ్ మొత్తం కారిపోయి ఇంకా ఆగదు మాట, స్టాప్ అవ్వదు. కాబట్టి మీరు ఏదైతే దెబ్బ తగలకుండా ఉంటుందో అలాంటి స్పోర్ట్ మాత్రమే తనకి మీరు సజెషన్ అయితే ఇవ్వాలి. అలాంటి స్పోర్ట్ నేను ఇచ్చిన ఆప్షన్స్ లో ఏముంది? స్విమ్మింగే కదా ఉంది. కాబట్టి స్విమ్మింగ్ చేస్తే, స్విమ్మింగ్ ఇస్ ద గుడ్ యాక్టివిటీ టు కంట్రోల్ ద హిమోఫీలియా. వీ షుడ్ మీన్స్ ఎక్కువ కేసెస్లో, హీమోఫీలియా కేసెస్లో మనం సజెస్ట్ చేసేది ఏంటంటే స్విమ్మింగ్ అనేది స్పోర్ట్ యాక్టివిటీ, ది బెస్ట్ యాక్టివిటీ అనే చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కాంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక ఫాలో అవ్వండి, మాధురి వైటల్స్ RNO. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.